ఎంత పుచ్చు పట్టినా గార పట్టినా పసుపు రంగులో ఉన్న దంతాలైనా సరే 2 నిమిషాల్లో తెల్లగా మెలమెల మెరిపించుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏమీ లేదు. బ్రష్ చేసేటప్పుడు ఇలా చేస్తే చాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. దంతాలు తెల్లగా మెలమెల మెరవాలంటే ఏం చేయాలి? ఎంత గార పట్టినా పుచ్చు పట్టిన దంతాలైనా సరే, పసుపు రంగులో ఉన్న దంతాలైనా సరే తెల్లగా మెరుస్తాయి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా దీన్ని ట్రై చేయండి. మీ దంతాలు చాలా బాగుంటాయి, అలాగే హెల్తీగా ఉంటాయి. మీ నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి ప్రాబ్లం అయితే ఉంటుంది కదా, నోటి నుండి దుర్వాసన అనేది వస్తుందని చెప్పేసి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. నాకు ఈ మధ్య కాలాన దంతాలు తెల్లగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి ఎక్కువ మంది కామెంట్స్ పెడుతున్నారు. సో మీకైతే నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. దీంతో ఎంత పసుపు రంగులో ఉన్న దంతాలైనా సరే మనం తెల్లగా మార్చుకోవచ్చు. అసలు వచ్చేది వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది, ఏం చేయాలి అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇక మీదట మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మన హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత చాలామందికి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, అలాగే జుట్టు ఓడడం సమస్య అనేది అస్సలు లేదనమాట. 0 అని చెప్పొచ్చు. మీరు నమ్మి ట్రై చేస్తే సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. మీరు బెస్ట్ రిజల్ట్ చూడడానికి ఏయో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. మన హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తే చాలు. ఇది 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్తో తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట, మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్. సో మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వల్ల ఏంటంటే మన దంతాల మీద ఉన్న పసుపు రంగు అలాగే మరకలు క్లీన్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చే వరకు టర్మరిక్ పసుపు అండి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఎంత గార పట్టినా పుచ్చు పట్టిన దంతాలనైనా సరే పసుపు అనేది క్లీన్ చేసి తెల్లగా మెరవడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాదు మన దంతాలు అనేవి ఎప్పుడూ చాలా క్లీన్గా కూడా కనపడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాం. ఆవాల నూనె 1 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆవాల నూనె దంతాలను శుభ్రం చేయడంతో పాటుగా చిగుర్ల వాపును కూడా తగ్గించి చిగుర్ల నుండి వచ్చే బ్లడ్ని అరికడుతుంది అనమాట. తర్వాత వచ్చే వరకు అల్లంలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. ఇవి దంతాలను శుభ్రం చేయడంతో పాటుగా మన దంతాలు ఎప్పుడూ తెల్లగా ఉండేటట్లు చేస్తాయి. చిన్న అల్లం ముక్క తీసుకొని దాని మీద పీల్ తీసేసుకొని నీట్గా వాష్ చేసి అల్లాన్ని ఇలా కిచెన్ రోల్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ చేసుకొని తర్వాత జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వస్తే సరిపోతుంది, ఎక్కువ కూడా కాదు. అల్లం జ్యూస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి. ఇంకొక విషయం అండి, అల్లంలో క్రిమినాశక గుణాలు కూడా ఉంటాయి. సో దంతాలు తెల్లగా ఉండడానికి, చిగుర్లు సమస్య లేకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చే వరకు ఇందులో ఈనో యాడ్ చేస్తున్నాను. ఈనో అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదనుకుంటే బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 స్పూన్ అనేది యాడ్ చేసి మిక్స్ చేసి చూపిస్తున్నాను. తర్వాత మిగిలిన స్పూన్ అనేది యాడ్ చేశాను అనమాట. అంటే నేను మొత్తం 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. ఒక ప్యాకెట్లో మనకి 1 స్పూన్ ఉంటుంది. ఫస్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేసి తర్వాత అది మిగిలినది యాడ్ చేసేయండి. సో ఈనో వద్దు అనుకుంటే మీరు బేకింగ్ సోడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మనం బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు నచ్చిన పేస్ట్ ఏదైతే ఉంటుందో, మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న టూత్ పేస్ట్ అనమాట, అది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చాలా మార్కెట్లో బ్రాండ్స్ ఉన్నాయండి. మీరు ప్రజెంట్ ఏ పేస్ట్ని అయితే యూజ్ చేస్తున్నారో ఆ పేస్ట్నే యాడ్ చేయండి. ఈ పేస్ట్ యాడ్ చేయాలి, ఆ పేస్ట్ యాడ్ చేయాలి ఏమీ లేదు. మీరు వాడే పేస్ట్ ఏదైనా పర్వాలేదు. ఈ రెమెడీలో మిక్స్ చేసి యూజ్ చేస్తే మాత్రం రిజల్ట్ చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 2 నిమిషాల టైంలోనే ఎంత గార పట్టినా పసుపు రంగులో పుచ్చిపోయిన దంతాలైనా సరే తెల్లగా మారుతాయి. అంతేకాదు నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు చెప్తాను అనమాట ఎలా అనేది. ముందైతే మనం నార్మల్గానే బ్రష్ తీసుకొని పేస్ట్ అనేది బ్రష్కి అప్లై చేసేసి నార్మల్గా మనం బ్రష్ ఎలా చేస్తామో అలా 2-3 మినిట్స్ అనేది బ్రష్ చేయాలి. మనం ఎవరినైనా చూడంగానే ముందుగా ఆకర్షించేదైతే నవ్వే. సో మరి ఆ నవ్వు అందంగా కనపడాలి అని అంటే మాత్రం దంతాలు తెల్లగా అందంగా ఉండాలి. అందుకోసం చెప్పేసి చాలామంది కాస్ట్లీ ట్రీట్మెంట్లు, పేస్ట్లు, లిక్విడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు.
మనకి ఆ అవసరం అయితే ఉండదండి. ఎందుకంటే చిన్న చిన్న హోమ్ రెమెడీస్తో కూడా దంతాలని తెల్లగా మిలమిలా మెరిపించుకోవచ్చు. అలాంటి రెమెడీస్లో ఒకటే ఈ రెమెడీ వారానికి 2 సార్లు వాడండి చాలు. ఎంత గారపట్టినా పసుపు రంగులో ఉన్న దంతాలైనా సరే తెల్లగా మారుతాయి. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, చాలాసార్లు క్లీన్ చేయించుకున్నాము, అయినా సరే పసుపు రంగు పోలేదు, గారుంది మా దంతాల పైన అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఫస్ట్ టైం బ్రష్ చేసినప్పటికే మీ దంతాల మీద ఉన్న పసుపు రంగు గార అనేది తొలగిపోతుంది. ఇది 100% కూడా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీకు నమ్మకం లేకపోతే నేను చెప్పిన ఇంగ్రీడియంట్ని ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని యూస్ చేయండి. దీని బెనిఫిట్స్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. పెద్ద పెద్ద కాస్ట్లీ ట్రీట్మెంట్లు అవసరం లేదు. చిన్న చిన్న హోమ్ రెమెడీస్తో కూడా మనం చాలా బ్యూటిఫుల్గా కనిపించవచ్చు అనమాట. 2 మినిట్స్ అనేది బ్రష్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. అప్పుడైతే దంతాలు చాలా బాగా తెల్లగా మిలమిలా మెరుస్తాయి అనమాట. సో చూస్తున్నారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి అయితే సూపర్ డిఫరెన్స్ తెలిసింది. ఇప్పుడు నోటి నుండి వచ్చే దుర్వాసనని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత నిమ్మ ఆకులు అనమాట ఇవి. సో నీమ్ లీవ్స్ అండి ఇవైతే. వీటిని 2 తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ వాటర్లో యాడ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి 2-3 మినిట్స్ ఈ వాటర్ని బాయిల్ చేయాలి. ఇది మనకి ఒక మౌత్ వాష్లా వర్క్ అవుతుంది అనమాట. చాలామంది మౌత్ వాష్లకి చాలా ఎక్కువ పేమెంట్ అనేది ఖర్చు పెడుతూ ఉంటారు. సో అన్నీ డబ్బులు పెట్టి కొనడం వేస్ట్ అని నా ఉద్దేశం. అలాగే ఎటువంటి కెమికల్ లేని 100% న్యాచురల్ మౌత్ వాష్ని అయితే మీరు యూస్ చేయండి, చాలా బాగుంటుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్లోకి అయితే ఈ వాటర్ని తీసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసేసుకోండి. నేనైతే స్ట్రెయినర్ యూస్ చేయలేదు, ఎందుకంటే ఆ లీవ్స్ అనేవి పైనే ఉన్నాయన్నమాట, వాటర్లో పడలేదు. తర్వాత ఏంటంటే ఈ వాటర్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని మనం ఇలా పుక్కలించాలన్నమాట. మౌత్ వాష్ చేయాలి. గోరువెచ్చగా అయ్యాక చేయండి, చాలా వేడిగా ఉంటాయి కదా. సో ఇవైతే గోరువెచ్చని వాటరే. గోరువెచ్చగా చేసి మీరు ఎంత వేడినైతే పట్టగలరో అంత వేడితో మౌత్ వాష్ చేయాలి. ఈ వాటర్ అయిపోయేంత వరకు ఇలా బాగా పుక్కలించి వాటర్ని మనం ఉమ్మేయాలి. ఇలా చేయడం వల్ల నోరు అనేది 24 అవర్స్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, నోటి నుండి వచ్చే దుర్వాసనని అలాగే చిగులు నుండి వచ్చే రక్తాన్ని కానీ వాపుని కానీ కంట్రోల్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఈ మౌత్ వాష్లో మనం సాల్ట్ యూస్ చేయడం వల్ల దంతాలు తెల్లగా మిలమిలా కూడా మెరుస్తాయి. నేను చెప్పిన విధంగా బ్రష్ చేసి ఈ మౌత్ వాష్ చేస్తే మాత్రం ఎంత గార పట్టిన పసుపు రంగులో ఉన్న దంతాలు అయినా సరే తెల్లగా మెరుస్తాయి. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ చూస్తున్నారు కదా. సో తప్పకుండా ట్రై చేయండి. 2 నిమిషాల్లో తెల్లటి ముత్యాల లాంటి మిలమిల్లాడే దంతాలు అనేవి మీ సొంతం అవుతాయి. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. ఎంత పసుపు రంగులో పుచ్చి పట్టిన గార పట్టిన దంతాలైనా సరే తెల్లగా మార్చుకోవాలంటే ఈ చిట్కా చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఇలాంటి యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ నిజాలకు మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.